ఇక ఒక ఆమె ఏందనంటే ఒక ఆమె ఈ ఫైరింగ్స్లో తప్పిపోయి అనేక అనేక బ్యాచ్ల మీద అలా అంటే వివిధ జాగాలలో జరిగినాయి కదా ఎన్కౌంటర్ ఇవి దాడులు. కనుక ఒక దగ్గర ఏంటంటే ఒక అమ్మాయి 13 రోజులకు 13 రోజులు కేవలం నీళ్లు దాక్కుంటూనే ఉన్నది. ఒక అమ్మాయి మొత్తం ఒక పెద్ద సొరంగంలో బతికింది. తీసుకొచ్చింది ఆమెను. ఇంకొక ఆమె 21 రోజులు అన్నం తినకుండా అట్లనే ఉన్నది. 21 రోజులు. ఈ రెండు ఒక ప్రత్యేక కేసులు అన్నట్టు. ఒక ఆమె ఏందనంటే ఇప్పుడు ఫైరింగ్స్ జరిగినాయి. ఒక ఆమె ఎటు పోలేని పరిస్థితి ఒక సొరంగంలో దాగబడ్డది. అక్కడ ఏందనంటే వీళ్ళు వాళ్ళ దళం వాళ్ళు అక్కడ కిట్లు పెట్టుండే. కొద్దిగా చక్కెర ఉంటుంది, ఒక నీళ్ళ బాటిల్ ఉన్నది అంతే. పోలీసు వాళ్ళు అక్కడనే తిరుగుతూ ఉంటారు దాని చుట్టూ. ఈమె ఏం చేసింది అని అంటే ట్రావెలింగ్ తోటి పోయి నైట్ 12 గంటలకు 2 గంటలకు ట్రావెలింగ్ తోటి పోయి పోలీసు సెంటర్ ఎక్కడ ఉంటుంది, పోలీసు వాళ్ళు వందలాది మంది అటు తిరుగుతూనే ఉంటారు. చిన్నగా ట్రావెలింగ్ చేసుకుంటూ పోయి నీళ్ళు తెచ్చుకోవడం రాత్రి కథ ఇక లోపల జోరి ఇక ఆకలి అయితే ఆ చక్కెరని కొద్దిగా తినడం అన్నట్టు. అక్కడ కిట్లు ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తం పెట్రోలింగ్ ఇదంతా చేసిన తర్వాత వాళ్ళంతా అటు ఇటు పోయిన తర్వాత కిట్లు ఉన్నాయి కదా అని ఇంకొక ఇద్దరు వచ్చి ఆ కిట్లు తీసుకుందామని తీసుకోపోతే అప్పుడు ఈమె ఉన్నది అన్నట్టు. అప్పుడు ఈమెను తీసుకొని వచ్చిండ్రు. ఇంకొక ఆమె ఆ కొండ దిగుతుంటే కాలు జారి కింద పడిపోయింది. కింద పడిపోతే మొత్తం నడుములు ఇరిగినాయి ఆమె. ఇరిగిపోవడంతో అక్కడనే పడిపోయింది.